దానికి అనిపిద్దని వారు నేను మాట్లాడుతున్నాను, నేను చదువుతున్నాను, మాట్లాడుకో, చదువుతున్నాను, రికార్డ్ చేస్తాను. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేను వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని స్వామి శివానంద ఋషికేష్ స్వామి ఆయన చెప్పినటువంటి విషయాలు నేను చదువుతున్నానండి. వారు ఆంగ్లంలో చెప్పున్నారు, దానికి నేను స్వేచ్ఛానువాదం చేశాను. ఇంతవరకు కూడా 10 అధ్యాయాలు చెప్పాను. 10వ అధ్యాయం ఆక్యులేట్ పవర్స్ ఆఫ్ ది పతంజలి యోగ సూత్రాలు. ఇప్పుడు ఏంటంటే 11వ అధ్యాయం, ఇది జ్ఞానయోగం అండి. ఆయన జ్ఞాన మార్గం అని చెప్తున్నారు ఆయన. దాంట్లో నేను ఇంతవరకు కూడా ఇదివరలో చెప్పినట్టుగా ఆ వాక్యాల సంఖ్య చదవట్లేదు. ఇప్పుడు ఆయన చెప్తారు, ఇది ఈ బ్రహ్మతత్వం అంటే బ్రహ్మసత్యం జగత్ మిథ్య అని చెప్తూ, ఇదేంటి అనంతమైనటువంటి శక్తి, ఇది అనంతమైనది, కాలాతీతమైనది, విశ్వవ్యాప్తి చెందినది, రెండు కానిది అంటే వన్నెస్ అనమాట అని చెప్తూ శుద్ధ చైతన్యం అని చెప్పారు. తర్వాత మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు, ఈ చైతన్యమే అన్ని జీవుల్లో వ్యాపించి ఉంది. అంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్నిట్లో కూడా ఉన్నది ఇదే అని. అది ఈ చైతన్యం పరిమితులు లేనిది, అదే బ్రహ్మం. దీనికి ఇది అనంతం అని చెప్పున్నారు కదండి, అంచేత పరిమితులు లేనిది. మళ్ళీ అంటే ఇక్కడ వేదాంతంలో చెప్పిన విషయం మళ్ళీ చెప్తూ ఉంటారు, ఎందుకంటే వేదాంతం జటిలం. ఇది ఆదిశంకర్లు ఈ మనుష్య జన్మ దుర్లభం ఉంటారు, జంతువునాం జన్మ దుర్లభం అంటే ఇది మనకి మోక్షానికి మనకి కొన్ని 100 కోట్ల మనం జన్మలెత్తు ఉండాలి. అంటే అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు ఇలా చూతారా అని. ఏముందండి, చేమ ఉంటుంది, దోమ ఉంటుంది, వాటికి కొన్ని నిమిషాలే కొన్నిటికి వాటి జన్మ. ఇలా పుట్టగానే మనం కాళ్ళ మీద పట్టేస్తాం, కార్లు వెళ్ళిపోతాయి. లేకపోతే దోమలు మందులు వేసి చంపేస్తాం అలాగా. అయితే మనిషి అలా కాదు, మనిషి జన్మ అంతా రిఫైన్ అయి వస్తుంది. మనిషి అందుకే బుద్ధిజీవి అంటారు. ఇది దీంట్లో అందుకే ఈ జన్మలోనే మనం ఏమైనా సాధన చేసి ఆ చక్రం నుంచి, అంటే పునరపిజననం పునరపిజనని జఠరేశయమని ఎంతో కష్టం ఆ కడుపులో ఉన్నప్పుడు, దాంట్లోంచి బయటికి రావచ్చు ఈ మనిషి జన్మ అని చెప్తున్నారు ఆయన. అయితే ఇంకోటి ఉంది, ఈ ఆత్మ ఉండడానికి కారణం అంటూ ఏమీ ఉండదు, కానీ అదే అన్నిటికీ కారణం. ఇక్కడ ఏంటంటే ఆత్మ ఉండడానికి కారణం ఏం లేదు, కానీ అది ఉండడమే అన్నిటికీ కారణం. అది ఉంటే శివం, అది లేకపోతే శవం అంటారు. ఆత్మ యొక్క ఈ ప్రకృతి ఏదైతే ఉందో అంటే దాని తత్వం ఇది అని మనం నిర్వచించలేం, కష్టం. అయితే అనంతత్వం అన్నారు ఇక్కడ. అందుకే కొంచెం అన్ని జీవులకు అనంత విజ్ఞానానికి మూలం ఈ ఆత్మే. అది నీలో ఉన్నదే. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామంలో అమ్మవారి నామం ఉంటుంది, దానికి ఇదే అర్థం. తర్వాత ఈ ఆత్మ అనేది కాలానికి కానీ అంతరిక్ష సంబంధాలకు అంటే వ్యోమం దానికి కానీ ఏమీ పరిమితికి ఉండదు, దీనికి పరిమితి లేదు. ఇది అందుకే శివుడికి స్థానం ఉంటారు. స్థానం అంటే ఇప్పుడు ఏదైనా వ్యాపించడానికి వెళ్ళడానికి స్థలం ఉంటే కదా కదులుతుంది. అప్పుడు అతనిది ఏంటంటే అందరిలోనూ అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడు కనుక ఇంకా కదలడానికి స్థలం లేదట, అందుకు స్థానం అంటారట అతన్ని. అలాగా తర్వాత ఆత్మ ఒకటే శాశ్వతమైనది, మార్పు లేనిది, సత్యమైనది. దాని ముఖ్య ప్రకృతి అదే, స్వయం ప్రకాశం దానికి అదే. ఆత్మ నిరూపింపబడదు, ఎందుకంటే అన్ని రుజువులకు కూడా అదే సాక్ష్యం. అన్నిటికీ రుజువులు చూస్తూ ఉంటుంది, అంచేత దాన్ని మనం ఎలా నిరూపించగలం? అందుకే ఇది చేయడానికి మన ఉపనిషత్తులు అడవుల్లో కూర్చొని మన ఋషులు అనేక విధాలుగా దీన్ని మధించేశారు. ఆత్మ అంటే ఏమిటి, ముందు నుంచి సత్యం అంటే ఏమిటి, జగత్తు, దీని గురించి అంతా కూడా. ఇకపోతే ఈ ఉపనిషత్తులు ఇవి కూడా గురు శిష్య సంవాద రూపంలో ఉంటూ ఉంటాయి అని చెప్తారు. ఇది అన్ని రుజువుల కంటే ముందుగా ఉన్నది, దీనికి ఆది అంతాలు లేవు, ఇదే ముందు ఉంటుంది అన్నిటికంటే కూడా. ఆత్మ అనుమానింపబడదు, ఎందువల్లంటే దాని ప్రకృతే సర్వవ్యాపకత్వం. ఇంకా దానికి అనుమానం అనేది ఇంకా లేదు, అంటే ఉందా లేదా అనేటువంటి చూడవలసినటువంటి పని లేదు అని చెప్తున్నారు. ఆత్మ మాటలకు అందినది,
అది ఇంత అంత అని చెప్పడానికి వీలుపడనది, నిశ్శబ్దమైనది. నిశ్శబ్దంగా దాన్ని పొందాలి అంటే ధ్యానం చేయాలని ఇక్కడ ఆ సమాధిలోకి వెళ్తే అది ఏమిటో మనకి తెలుస్తుంది. అది స్వీయ సాక్షాత్కారం అంటారు. అది పొందితే ఇంకేం లేదు. అదే చిట్ట చివరిది, అదే జ్ఞానం, అన్నీ అదే. అది ఒకటే కానీ అనేక కాలాలకు కారణాలు లేనిది అదే బ్రహ్మం. అది ఒకటే. ఇవన్నీ కూడా సాక్షిభూతంగా ఉండి చూస్తుంటుంది. అనేక కాలాలు ఇవన్నీ కూడా అనేక కారణాలు ఏమి కూడా ఉండవు దీనికి, ఈ బ్రహ్మ ఉండడానికి. ఎందుకంటే నిత్యం ఇది ఈ కారణం వల్ల ఇది ఇక్కడ ఉంది అని మనం చెప్పడానికి ఏం లేదు అవకాశం. కదలిక మార్పు పొందేది కదలిక మార్పు పొందేది. మార్పు అనేదే సంసారం, మార్పు లేనిదే బ్రహ్మం సంపూర్ణమైనది. దీంట్లో ఏ విధమైనటువంటి దానికి బాదరబందీలు ఏమి ఉండవు. అది సాక్షిభూతంగా ఉంటుంది కదా, అది ఏమీ ఉండదు. అది నిత్యానంద స్వరూపం అని చెప్తూ ఉంటారు మనవాళ్ళు. ఈ కనిపించే మార్పు చెందని ఏదో ఒకటి కారణంగా ఉంటుంది అంటే అదే ఆత్మ. ఇప్పుడు ఈ కనిపించే మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఎనర్జీస్ అంటారు కదా, ఇప్పుడు ఉదాహరణకి ఈ శక్తి ఉంటుంది నీటికి. ఆ శక్తి వలన మనకు ఈ కార్లు నడుస్తాయి, హైడ్రోజన్, తర్వాత స్టీమ్ ఇంజిన్స్ ఇవన్నీ నడుస్తుంటాయి కదండి. అలాగే ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా. అలాగే సౌరశక్తి ఇప్పుడు చెప్తున్నా, అది అనంతమైనటువంటి శక్తి. దానికి ఇంత అంత అని కాదు. దాని ద్వారా మనం చెప్తారు ఆ సౌరశక్తి ట్యాప్ చేసి ఉంచగలిగితే ఈ ప్రపంచానికంతటి కూడా సంవత్సరం పాటు లభించేటువంటి ఆ సౌరశక్తి అంటే సౌరశక్తి ఒక్క రోజులో లభించే శక్తి సంవత్సరం పాటు ఈ భూమి మీద ఉన్న మనం అందరం కూడా వాడుకోవచ్చు. ఇంకా ఉంటుంది ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే శక్తి అంటే ఒక దాని నుంచి ఇంకో దానికి అది మార్పు పొందుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ కరెంట్ ఉందనుకుంటా, ఇప్పుడు స్కూటర్లు, కార్లు అవన్నీ కూడా నడుస్తున్నాయి. రాబోయే తరంలో విమానాలు కూడా నడుస్తుంటాయి. అలాగే ఈ చిన్నటువంటి సెల్ ఫోన్లు వీటిలో కూడా విద్యుత్ మారుతూ ఉంటుంది. దాంట్లో కార్లలో వాటిలో ఒక విధమైనటువంటి బ్యాటరీ అయితే దీంట్లో ఇంకోటి ఉంటుంది. అంటే వీటన్నిటికీ మూలం మాత్రం ఒకటి శక్తి ఉన్నది, అంటే ఒకటే శక్తి. ప్రపంచంలో శాశ్వతమైన దానికి పునాది బ్రహ్మం ఒకటే. దీనికి ఆది అంతాలు అనేవి అసత్యం. అంటే దీనికి ఆది అంతాలు అనేవి చెప్పడానికి వీల్లేదు, అంటే ఉండవని చెప్పడం అనమాట. దీనికి ఆది అంతాలు లేవు. ఈ మార్పులు ఏదైతే పొందదో, ఏదైతే ఉంటుందో అదే ఆత్మ బ్రహ్మం అని చెప్తున్నారు. ఏదైతే మార్పు శాశ్వతంగా లేకుండా ఉంటుందో అదే పరిపూర్ణము, శాశ్వతమైనది, అదే నిత్యానందం, అదే బ్రహ్మం. ఏదైతే ఒక కాలానికి కానీ, ప్రదేశానికి కానీ, కులానికి కానీ, లింగభేదానికి కానీ, కుటుంబాలకు కానీ, మంచికి కానీ, చెడ్డకి కానీ సంబంధం లేకుండా అతీతంగా ఉంటుందో అదే బ్రహ్మం. స్వామి అంటున్నారు, ఓ బ్రహ్మమైన వాడా అంటే సంబోధన. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చైతన్య స్వరూపం ఉంటుంది కదండి, ఆత్మస్వరూపం. అందుకే అంటున్నారు అన్నమాట ఆయన, ఓ బ్రహ్మమైన వాడా అని. అంటే అలాంటి వాళ్ళే దాన్ని గుర్తించగలరు. మహాజ్ఞాని అయిన స్వామి శివానంద సరస్వతి వారు అలా, ఓ బ్రహ్మమైన వాడా, ఓ శిష్య ధ్యానం చేయి అంటున్నారు. అంటే అన్నిటికీ మూలం ఏంటంటే ఆయన ధ్యానం అని చెప్తుంటారండి స్వామి. అనంతమైన ఆనందాన్ని, స్వేచ్ఛను పొందు అంటున్నారు ఆయన స్వామీజీ. తర్వాత దీంట్లో ఏంటంటే సబ్ హెడ్డింగ్స్ దీనిలో ఉన్నాయి. సత్యాన్ని గుర్తించని చెప్తున్నారు. ఈ జీవితంలో అత్యున్నతమైనది కోరదగినది ఏదైనా ఉంటే అసలైన ఆ బ్రహ్మం మాత్రమే అంటూ, నువ్వే అసలైనటువంటి నాశనం లేనటువంటి ఆత్మ అని గుర్తించు. అక్కడ స్వీయ సాక్షాత్కారం అంటారు. సెల్ఫ్, మన ఆత్మని మనం గుర్తించడం, అది స్వీయ ఆత్మ సాక్షాత్కారం. స్వీయ సాక్షాత్కారం ఒకటే నిన్ను రక్షిస్తుంది అంటున్నారు. సత్యాన్ని, ఆత్మతత్వాన్ని గ్రహించడానికి తప్పించు. దానికి అడ్డంగా ఉన్న నీకు ఏ అతి ప్రియమైన వస్తువు ఉన్నా సరే దాన్ని త్యాగం చేయమంటున్నారు. ఇంకా మళ్ళీ చెప్తున్నారు, ఎంత బాధ అయినా సరే భరించు, జీవిత త్యాగానికైనా సరే సిద్ధపడు, ఆ ఆత్మసత్యాన్ని మాత్రం గ్రహించు అంటున్నారు. తర్వాత అంటున్నారు, ఒకసారి ఆత్మసాక్షాత్కారం కలిగితే ఇక ప్రశాంతత అనేది ఏ విధంగా కూడా మనకి అడ్డంకులు, ఆ ప్రశాంతతకి అడ్డంకులు ఏవి రావని చెప్తున్నారు. అనంతమైనటువంటి ఏ విధమైన ఆటంకాలు లేని ఆనందాన్ని మనం నిరంతరం పొందుతామని చెప్తున్నారు ఆయన.
అంటే ఒకసారి ఆత్మసాక్షాత్కారం అంటే స్వీయ సాక్షాత్కారం అనండి, దాన్ని ఒకసారిగానే ఆ మనిషి పొందినట్టయితే. నేను ఇక్కడితో ఆపుతున్నానండి. శుభం భూయాత్.